శబరిమలలో అయ్యప్ప స్వామికి 18 స్టెప్స్ ఉన్నాయి. ఎందుకు 18 స్టెప్స్ ఉన్నాయి? ఈ స్టెప్ అసలు ఏం చెప్తుంది? ఈ స్టెప్స్ ఒక పాత్ కాదు, ఇది బాడీ, మైండ్ అండ్ సోల్ జర్నీ. పండలో ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం ఈ 18 స్టెప్స్ రిప్రజెంట్ చేస్తాయి 18 దేవుళ్ళు అండ్ 18 హిల్స్ అరౌండ్ శబరిమల. ఈచ్ హిల్ వన్ ఎనర్జీ లాగా. అండ్ ప్రొటెక్టింగ్ ద పిలిగ్రిమేజ్, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దుర్గామాత, విష్ణు, శివుడు అండ్ మెనీ మోర్. ఇవన్నీ మర్జ్ అయ్యి వన్ కాన్షియస్నెస్గా ఎవాల్వ్ అవుతాయి. అదే అయ్యప్ప స్వరూపం. మంత్ర సముచంలో వర్స్ ఉంది, పంచేంద్రియాని, పంచ కర్మేంద్రియాని, పంచభూతాని, మనస్ బుద్ధి ఆత్మచ అని అష్టాదశ పద. దీని మీనింగ్ 18 steps symbolizes senses, actions, elements, mind, intellect and soul. ఇది వర్స్ కాదు, కేరళ తాంత్ర ఫ్యామిలీ ఫాలో చేస్తున్నారు ఈవెన్ టుడే డ్యూరింగ్ టెంపుల్ రిచువల్స్లో. డీటెయిల్గా చూద్దాం. స్టెప్స్ 1 to 5: శ్రవణ, దర్శన, గ్రాణ, రసాన, స్పర్శ. కథ ఉపనిషత్తులో చెప్పారు సెన్సెస్ని కంట్రోల్ చేయాలి, అప్పుడే మనస్ శుద్ధి. సో ఫస్ట్ 5 steps సెన్సెస్ ప్యూరిఫికేషన్. లెట్స్ గో ఆన్ టు స్టెప్స్ 6 to 10. కర్మేంద్రియాస్: పాద, పని, వాక్, ఉపాశ్చ, పాయు అంటే వాకింగ్, హోల్డింగ్, స్పీచ్, క్రియేషన్, లెటింగ్ గో. తైత్రీయ అరణ్యక అనే దాంట్లో కర్మేంద్రియాస్ లిస్ట్ చేశారు. మెసేజ్ ఏంటి? ధర్మంలో కర్మ చేయడం భక్తి అని. స్టెప్స్ 11 to 15. పంచభూతాస్ మనకి తెలుసవి పృథ్వీ, ఆపస్, అగ్ని, వాయు, ఆకాశ అంటే ఫైర్, వాటర్, ఎర్త్, ఎయిర్ అండ్ స్పేస్ అని. ఈ 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ అయితే ఎనర్జీ ఫ్లో ఎలివేట్ అవుతుంది అని. స్టెప్ నెంబర్ 16 and 17 మనస్ అండ్ బుద్ధి అంటే మైండ్ అండ్ ఇంటలెక్ట్. భగవద్గీత 3.42లో కృష్ణ చెప్పారు మైండ్ హైయర్ దాన్ సెన్సెస్, ఇంటలెక్ట్ హైయర్ దాన్ మైండ్ అని. ఈ రెండు బ్యాలెన్స్ అయితే డివోటీ రెడీ ఫర్ రియలైజేషన్ అని దాని అర్థం. స్టెప్ నెంబర్ 18 యూనియన్ విత్ డివైన్ కాన్షియస్నెస్, అయ్యప్ప హిమ్సెల్ఫ్. ముకుంద ఉపనిషత్తులో ఆత్మని ఎక్స్పీరియన్స్ చేయడం జర్నీస్ ఫైనల్ స్టెప్ అని. అదే తత్వం అసి అని. యు అండ్ అయ్యప్ప ఆర్ వన్. ఈ 18 స్టెప్స్ మనకు చెప్తాయి ఇంద్రియాలు, కర్మలు, భూతాలు, మనస్, బుద్ధి అన్నీ క్రాస్ అయ్యాక ఆత్మని చేరడం. శబరిమల జర్నీ ఫిజికల్ కాదు, ఇట్స్ ఇన్నర్ రెవల్యూషన్. అది సనాతన ధర్మం. స్వామియే శరణమయ్యప్ప.